రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు లేవని ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టడం వల్ల తెలంగాణ లాగా ఏపీ కూడా 800 అడుగుల్లో నీటిని తీసుకొచ్చన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల సీమతో పాటు నెల్లూరుకు కూడా లబ్ధి చెందుతుందని చెప్పారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి గురించి బడ్జెట్లో ఊసేలేదని చెప్పారు. జిల్లాలోని ప్రజా సమస్యలపై కలెక్టర్ను ఎంపీ అవినాష్ రెడ్డి కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి ఇబ్బడి ముబ్బడిగా నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది. మనకేమో 854 అడుగులకు వచ్చేది కేవలం 7,000. 885 ఫీట్ లెవెల్ ఉంటేనే మనకు 44,000 క్యూసెక్లు డ్రా చేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. అక్కడ 800 ఫీట్ లెవెల్లోనే తెలంగాణ సైడ్ నుంచి, లెఫ్ట్ కెనాల్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వము ఇబ్బడి ముబ్బడిగా పవర్ జనరేషన్ పేరుతో, అదేవిధంగా ఎత్తిపోతల పథకాల పేర్లతో రోజు 8 నుంచి 10 టీఎంసీలు డ్రా చేసేస్తే ఎప్పుడు వాటర్ 850 లెవెల్ కానీ, 860 లెవెల్ కానీ, 870 లెవెల్కి ఎప్పుడు రీచ్ అవుతాయి? ఎప్పుడు మన రాయలసీమ ప్రాంతాన్ని రైతులకు నీళ్ళు వస్తాయి? మన ప్రాజెక్టులకు ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి ఇబ్బడి ముబ్బడిగా నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది. మనకేమో